మంచిది. మనము ఈ కూడికల్లో నా వంతుగా సిలువ వేయబడిన యేసు క్రీస్తు అనే అంశమును మనం ప్రారంభించాము. మన మూల వాక్యం చదువుతారా? మూల వాక్యం 1 కొరింథీ 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఎంత గొప్ప అర్థం చూడండి, ఎంత సింపుల్ డెఫినేషన్. యేసుక్రీస్తు అంటే అర్థం ఏంటి చెప్పండి? సిలువ వేయబడిన యేసుక్రీస్తు. ఈ అర్థము ఎరిగిన వారు ధన్యులు. అటువంటి వారి జీవితం పట్టాల మీద ప్రయాణించే రైలుల, అటువంటి వారి కుటుంబం, సంఘం, సేవ. ఇందాక సారు చెప్తున్న రైలు పట్టాల మీద వెళుతున్నంతసేపే, తప్పిందంటే ఇంకా అది హెడ్లైన్స్ అవుతాయి. ఘోర రైలు ప్రమాదం అని న్యూస్లో వస్తాయి. కనుక జాగ్రత్త, తప్పిపోయే ప్రమాదం ఉంది. రైలు పట్టాలు తప్పితే ఎంత ఘోరము, మనం కూడా పట్టాలు తప్పితే అంత ఘోరం. కనుక మన ఆత్మీయ బండి పట్టాల మీదే సాగాలంటే ఈ మాటను బాగా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు అనగా చెప్పండి. అంతే. ఇంకా పౌలు అంటాడు, ఇంకా ఆయనను తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకుంటాడు. అంటే నాకు ఎన్నో తెలుసు, ఎంతో తెలుసు, కానీ నేను అవి ఇవి దృష్టి పెడితే ఇది మిస్ అవుతుంది. కనుక అసలు అవేవి తెలియనట్టుగా, ఇదొక్కటే నాకు తెలిసినట్టుగా నేను ఈ మధ్యన ఉండాలని నిశ్చయించుకుంటుంది. మంచిది. సిలువ వేయబడిన యేసుక్రీస్తు అనే అంశంలో మొదటి పాఠం విన్నాము. ఆ పాఠం పేరేంటి? సిలువ యొక్క మాటలు, ద వర్డ్స్ ఆఫ్ ది క్రాస్. రెండో పాఠం పేరు సిలువ యొక్క కార్యములు, ద వర్క్స్ ఆఫ్ ది క్రాస్. చెప్పండి, రెండో పాఠం పేరేంటి? సిలువ యొక్క కార్యములు. బాగా వినాలి, చెప్పండి. రెండో పాఠం పేరేంటి? కొంచెం అరవండి. సిలువ యొక్క, ఇంగ్లీష్లో కూడా చెప్పండి, ద వర్క్స్ ఆఫ్ ది క్రాస్. రండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా 53. నిజానికి ఈ వాక్య భాగము యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనము నుండి యెషయా గ్రంథం 53:12 వరకు ఇది ఒక భాగం. 52:13 నుండి 53:12 వరకు అని రాసుకోండి కింద రెఫరెన్స్. అదంతా ఒక అంశము గురించి వ్రాయబడిన సంగతి. యెషయా
సరే. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానంలోనికి వెళ్ళాలి. చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. ఎవరైనా నిద్రొస్తుంటే పోయి బాగా మొఖం కడుక్కొని రండి. లేకపోతే బాటిల్ ఉంటే అట్లా నీళ్లు చల్లుకోండి. తుడుచుకోకుండా కూర్చోండి. కొంచెం తడి ఉంటే మొబ్బు ఎగిరిపోతుంది. రైట్. చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకుందాం. కన్న తండ్రి వందనాలు. మరలా మేము నీ పాదాల దగ్గరకు వచ్చాము. బిడ్డలు ధ్యానం వెంట ధ్యానం వింటున్నారు. వారి ఓపికను బట్టి స్తోత్రాలు. ఇంకా నువ్వు ఓర్పు దయచేయండి. కొంత సమయం ప్రభువా సాధ్యమైనంత క్లుప్తంగా కొన్ని తలంపులు ఇమ్మని, పరిశుద్ధ ఆత్మని నడిపింపునిమ్మని, నీ స్వరం వినిపించమని, రెండో పాఠాన్ని వివరించమని, యేసు క్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తు నామమున మాత్రమే నిన్ను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సిలువలో జరిగిన అద్భుత కార్యాలు ఒక సందర్భంలో ఒక సంఘటన ద్వారా నాకు బాగా అర్థమైంది. ఒకరోజు హాస్పిటల్లో పేషెంట్లను చూస్తూ ఉండగా ఒక ముసలావిడ తన వంతు వచ్చింది. నేను ఇట్లా టేబుల్ వెనక కుర్చీలో కూర్చుని వచ్చి నాకు ఎదురుగా నిలబడి, కూర్చోమ్మా బెంచ్ మీద. లేదు సార్, నేను కూర్చుంటే అన్నీ చెప్పలేను కనుక నిలబడే చెప్పమ్మా ఏమి నీ బాధ అంటే, ఒకటనే కాదులే చాలా ఉన్నాయి, చెప్పమ్మా అన్ని వింటలేదు. నాకు ముసలోళ్ళు అంటే ఇష్టం, కొంచెం వింటాను ఓపుతుంది అంటే చెప్తుంది. ఒకటాని వింటది. ఆమెకే విసుగు వచ్చింది చెప్పి చెప్పి మధ్యలో ఆపింది. ఏం ఆపినావే అని అంటే, సరే ఎన్నెన్ని చెప్పమంటావు సార్, ఒక మాటలో చెప్తాను అని. చెప్పమ్మా అంటే ఇట్లా ఎదురుగా నిలబడింది. ఆమె 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 అన్న మాటలే చెప్పు. ఇదంతా ఎందుకు సార్, నా బాధలన్నీ నువ్వు తీసుకో, నీ నెమ్మది అంతా నాకు ఇచ్చి వెళ్ళిపోతానండి. నిజంగా ఆమె అన్న మాటలే చెప్తున్నా. నా బాధలన్నీ నువ్వు తీసుకో, నీ నెమ్మదంతా. నిజంగా ఆమె మాట అన్నప్పుడు నా హృదయం కదిలిపోయింది. అమ్మా, నీ బాధ ఏంటో నాకు అర్థమవుతుంది. ఒకవేళ సాధ్యమైతే నీ బాధలు కొన్నైనా తీసుకొని నా నెమ్మది కొంతైనా నీకు ఇద్దామని ఆశ ఉంది, కానీ అది సాధ్యమైతే కాదు. మరెట్ట సార్ అని అప్పుడు నేను గుర్తు చేసుకుని, అమ్మ నేను కూడా ఒక సందర్భంలో నీలాగే ఒక ఆయన నాకు ఎదురు పడితే ఇట్లే అన్నాను నేను అని అన్నా. ఏమన్నావు సార్ అంటే, నా బాధలన్నీ నువ్వు తీసుకో, నీ నెమ్మదంతా నాకివ్వు అని అడిగినాను. ఆయన నా బాధలన్నీ తీసుకున్నాడు, తన నెమ్మదంతా నాకు ఇచ్చినాడమ్మా. ఎవరు సార్ ఆయన? అప్పుడు చెప్పిన, యేసు క్రీస్తు ప్రభు. నిజమా అని అంటే, నిజమమ్మా. కనుక నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు కూర్చొని నీ మనస్సులోనే, ఆమె ఒక గుడికి పూజారి లెక్కకు,
కనుక పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు. కానీ నీ మనస్సులోని యేసు ప్రభువును స్మరించుకుంటూ ఇట్లా చెప్పు, యేసయ్య నా బాధలన్నీ నువ్వు తీసుకో, నీ నెమ్మది నాకివ్వు అని అడగమ్మా. నేను పొందినట్లే నువ్వు కూడా పొందుతావన్నప్పుడు అలాగే అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు వచ్చింది. ఆమె చెప్పిన మాట, అయ్యా నాకు నెమ్మది దొరికింది అని. అప్పటి నుండి ఆమె సంఘానికి వస్తూ పోతూ రహస్య విశ్వాసిగా తన జీవితాన్ని కొనసాగించింది. బయట లోకంలో అవి ఇవి చేస్తున్నప్పటికీ కూడా తన అంతరంగంలో మాత్రం యేసుక్రీస్తు ప్రభువు మీద విశ్వాసం పెట్టుకొని బ్రతికింది. ఇది జరిగిన విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సిలువలో జరిగినటువంటి కార్యములు, సిలువ యొక్క కార్యములు, సిలువ ద్వారా జరిగే కార్యాలు, ఒక పరిశుద్ధునికి ఒక పాపికి మధ్య జరిగిన కార్యాలు యెషయా గ్రంథంలో ఈ 52:13 నుండి 53:12 వరకు చాలా ఉంది. దీన్ని ఏమంటారంటే మామూలు భాషలో ఒక కారు షోరూమ్, బైక్ షోరూమ్ కానీ అప్పుడప్పుడు పండగలకు ఆఫర్లు పెడుతుంటారు. ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫర్. ఏంటి చెప్పండి? ఎక్స్చేంజ్ ఆఫర్. పాత కారు తీసుకొని రండి, కొత్త కారు తీసుకొని, పాత బైకు తీసుకొని రండి, కొత్త బైకు తీసుకొని, పాత సామాను తీసుకొని రండి, కొత్త సామాను. దీన్ని ఏమంటారు? ఎక్స్చేంజ్ ఆఫర్. పరస్పర మార్పిడి అవకాశం. ప్రియులారా, అలాగా ఈ వాక్య భాగములు మనం గమనిస్తే డివైన్ ఎక్స్చేంజ్ ఆఫర్, దైవికమైనటువంటి ఎక్స్చేంజ్ ఆఫర్ జరుగుతుంది సిలువలో. పరిశుద్ధునికి పాపికి మధ్యన సిలువ ద్వారా ఎక్స్చేంజ్ ఆఫర్. ఎక్స్చేంజ్, నువ్వు ఇది ఇస్తే నేను ఇది ఇస్తాను, నువ్వు ఇది ఇస్తే నేను ఇది ఇస్తాను. అది జరిగిందండి. ఉదాహరణకు బ్యాంకులో మనము చెక్కు తీసుకొని ఇస్తే వాళ్ళు ఏమిస్తారు? డబ్బు ఇస్తారు. అది ఎక్స్చేంజ్. చెక్కు ఇస్తాము, వాళ్ళు ఏమిస్తారు? డబ్బు. అలాగే ఏటీఎంలో కార్డు పెడతాము, ఏమొస్తుంది? డబ్బు వస్తుంది. ఎన్నో విషయాల్లో ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఏమండి? ఎక్స్చేంజ్ జరుగుతుంది. అయితే ఇది ఏనాడో సిలువలో నెరవేరిన అనుభవం. కనుక ఇది సిలువ యొక్క కార్యములు, వర్క్స్ ఆఫ్ ది క్రాస్. వర్క్స్ ఆఫ్ ది క్రాస్ అవేంటో ఒక 7 క్లుప్తంగా సాధ్యమైనంత మీ ముందు ఉంచుతాను. ఎందుకంటే క్లుప్త ప్రసంగికులు ధన్యులు అని విన్నాను. మీరే ధ్యానం చేసుకుంటే మంచిది. మళ్ళా రాత్రికి కూడికండి. ఒకటి జస్ట్ అట్లా రాసుకోండి. క్లుప్తంగా పోదాం సాధ్యమైనంత. ఒకటి, మన కురూపము యేసుకిచ్చాము, యేసు స్వరూపము మనకిచ్చాడు. చెప్పండి బాబు. మన కురూపము యేసుకిచ్చాము, యేసు స్వరూపము మనకిచ్చాడు. యెషయా గ్రంథము 2:3 వచనాల్లో మనమది గమనిస్తాం. 2:3 వచనాలు. అందులో ఒక 2 లైన్లు చదవండి బాబు. అతనికి అనే దగ్గర చదవండి. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు,
మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. రైట్. ఇదేంటి అతనికి స్వరూపము లేదు అంటున్నాడు యెషయా. నిజానికి యూదులు వారి స్వభావరీత్యా మంచి సుందరులు. యూదులనే వారి రూపము స్వరూపం. యూదులు పురుషులైన స్త్రీలైన అందానికి సౌందర్యానికి పెట్టింది పేరు. అందులో నుండి ప్రభు వచ్చాడు కనుక భౌతికంగా కూడా చదివితే మనకు బాగా అర్థమవుతుంది. పరమగీతం చదివితే బాగా అర్థమవుతుంది. ఆ షూలమ్మితి తన ప్రాణప్రియుని వర్ణిస్తూ ఒక మాట ఉంటుంది, 10,000లో అతని గుర్తింపవచ్చు. 10,000లో అతని గుర్తింపవచ్చు. 10,000 మందిలో అతను ఒక స్టాండింగ్ పర్సనాలిటీ. అంత అందగాడు. అయితే అంతేకాదు అతడు రత్నవర్ణుడు అని కూడా వర్ణిస్తుంది. ఏం జరిగింది అంటే రత్నవర్ణుడైన యేసు క్రీస్తు ప్రభు సిలువలో రక్తపు ముద్దగా మారిపోయాడు. రత్నవర్ణుడు రక్తపు ముద్ద అయిపోయినాడు. అందుకనే చూడబుద్ధిగా లేదు, చూడలేకపోయినాడు ఆయన. ఉదాహరణకు ఎవరైనా యాక్సిడెంట్లో పిల్లవాడు చనిపోయి ఒళ్ళంతా రక్తమైతే వీళ్ళారా కొంతమంది తల్లిదండ్రులే మేము చూడలేము, తట్టుకోలేము. వాణ్ణి ఎలా చూసామో అలా చూసి ఇప్పుడు ఇలా చూడలేము, మా చేత కాదని కొందరు తల్లిదండ్రులు కూడా గుండెలు బాదుకుంటారు. ఎందుకంటే ఆ యాక్సిడెంట్లో అట్లా రక్తపు ముద్దగా మారిపోయిన బిడ్డలు చాలా మంది. యేసుక్రీస్తు ప్రభు సిలువ కార్యంలో ఆయన చేసింది ఎక్స్చేంజ్ ఆఫర్ ఏంటంటే ఆయన సురూపి, మనము కురూపి. అంటే ఏ విధమైన సౌందర్యము అందము లేని వారు. అలాంటిది మన కురూపము తీసుకున్నాడు, తన స్వరూపము మనకు ఇచ్చాడు. ఇది ఆత్మ సంబంధమైన సౌందర్యం, అంతరంగ సౌందర్యము, అక్షయమైన సౌందర్యము, వాడబారని సౌందర్యం. అది మనకిచ్చింది. కనుక ఎవరండి సౌందర్యవంతులు, ఎవరు నిజమైన అందమైన బిడ్డలు అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని రక్షణ పొంది బ్రతుకుతుంటారో వారు నిజమైన అందమైన బిడ్డలు. అది అంతరంగ సౌందర్యం. అందుకే కీర్తనంలో పరిశుద్ధాలంకారములు ధరించుకొని ఆయన సన్నిధిలో మోకరించండి, స్తుతించండి అనే మాట ఇంగ్లీష్లో బాగుంది. వర్షిప్ హిమ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. బ్యూటీ ఆఫ్ హోలీనెస్ అంటే పరిశుద్ధత అనే సౌందర్యము ధరించుకొని పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించాలి. కనుక ప్రియులారా, ఆ మంచి గుణాలు, ఆ శ్రేష్టమైన గుణాలు, అది సౌందర్యం అన్నమాట. ఏమండి, సుగుణాలే సౌందర్యము. ఏమండి, బయటి అందము ఎంతకాలం ఉంటుంది చెప్పండి? ఎంతకాలం ఉంటుంది? అందుకే వాక్యములే ఉంది, అందము
ఆ, ఆ, మోసకరము, సౌందర్యము వ్యర్థం. ఏమ్మా? మోసము వ్యర్థం. కానీ పెండ్లిళ్ళు చేసుకునేటప్పుడు పిల్లకాయలు ఏం చూస్తారమ్మా? ముఖ్యంగా మగపిల్లలు, ఆ? పాప ఎట్లుంది, ఎర్రగొందే, బుర్రగొందే, లేదా? మాలాంటి వాళ్ళు చెప్తారు, ఒరే మోసం రాది అన్నం అంటే, మోసమైనా పర్లేదు సార్, అందంగా ఉంటే సార్. ఆ తర్వాత అది చూసి పడిపోతారు. పెళ్ళైన తర్వాత అసలు కథ అర్థం. ఇట్లా అనుకోలేదు సార్ అని తర్వాత బాధపడతారు. అందుకే పెద్దలు అన్నారు, ప్రేమ గుడ్డిది, నడ్డిది, ఎడ్డిది అని. ఊరకనే అనలే, తెలిసి కూడా పై డామున పడు. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, అందము పెండ్లికి పనికొస్తుంది చెప్పండి, అందము. కానీ గుణము సంసారానికి పనికొస్తుంది. ఏమ్మా? పెండ్లి ఎన్ని రోజులు జరుగుతుంది చెప్పండి? ఆ ఈ రోజుల్లో ఆ సగం రోజే, ఒక్క రోజు కూడా. సంసారం ఎన్ని రోజులు చెప్పాలి? బహుశా 40-50 ఏళ్ళు సంసారం. ఆ? సంసారానికి పనికొచ్చేది ఏంటి? అందమా, గుణమా? ఆ కనుక పెళ్లి కాని బిడ్డలకు నేను చెప్పేది ఏంటంటే, గుణానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఏమ్మా? సరే, అందం తర్వాత ఏదో ఈడు చూడంటారు కదా, అది తర్వాత విషయం. ముందేంటి చెప్పండి? నీవు ఆ, గుణవంతునిగా, గుణవంతురాలిగా ఉండాలంటే అది శిలువ కార్యము ద్వారానే సాధ్యం. మన కురూపము యేసుకిచ్చాము, యేసు స్వరూపము మనకిచ్చాము. ఎవరైతే యేసును ధరించుకొని బ్రతుకుతారో వారంత సౌందర్యవంతులు లేరు, సౌందర్యవంతురాళ్ళు లేరు. ఇది ఒకటి. రెండోది, మన వ్యసనములు యేసుకిచ్చాము. చెప్పండి, మన వ్యసనములు యేసుకిచ్చాము. యేసు తన నెమ్మది మనకిచ్చాడు. చెప్పండి, తన నెమ్మది మనకిచ్చాడు. చదువుతారా? 3వ వచనం, 4వ వచనం, 3 చదవండి. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, ఉమ్, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండేది. వ్యసనాక్రాంతుడ. సిలువలో యేసయ్యను చూసినప్పుడు ఆయన వ్యసనాక్రాంతుడుగా కనబడి. ఇంకా 4వ వచనంలో 2వ లైన్, మన మన వ్యసనములను వహించెను. ఏమండి? వ్యసన పడే వారికి శుభవార్త. ఆ మాటకొస్తే ప్రసంగి గ్రంథం మీలో ఎంతమంది చదివారు చెప్పండి? ప్రసంగి చదివారా ఎవరైనా? చేయొద్దండి బాబు, ఎప్పుడన్నా ఒకసారి. విచిత్రం ఏంటంటే, నేను రక్షణ పొందిన తర్వాత నా యవ్వన కాలంలోనే ప్రసంగి గ్రంథాన్ని పలుమార్లు చదివి దాని సారాంశం వంట పట్టించు. ప్రసంగి గ్రంథంలో ఆ సారం 3 మాటల్లో చెప్తాను. ప్రసంగి జ్ఞాని అయిన సొలొమోన్ అన్నాడు, సూర్యుని క్రింద 3 ఉన్నాయి బాబు. 1 వ్యర్థము, చెప్పండి, వ్యర్థము. 2ది వ్యసనము, చెప్పండి. 3ది వ్యయ ప్రయాసము, చెప్పండి. 1 బాబు చెప్పాలి గట్టిగా, వ్యర్థము. 2ది వ్యసనము. 3ది వ్యయ ప్రయాసం. అండర్ ద సన్, ఇదే సారాంశం. అది నాకు 23 ఏళ్ళ వయసులో వంట పట్టింది.
అంతా వ్యర్థమని అర్థమైపోయింది. యేసు దొరికాడు. యేసు దొరికాడు. ఈ 3 గుర్తుపెట్టుకోండి. యేసు లేని జీవితం, సూర్యుని క్రింద ఉండే జీవితం, వారు రాజైనా పేదైనా ఈ 3 అనుభవాలంతే. ఒకటి వ్యర్థము, రెండోది వ్యసనం. తల్లి చెప్పాలి. రెండోదేంటి? మూడోది వ్యయ ప్రయాసం. అంతే. అందుకే సొలొమోన్ అన్నాడు, బ్రతుకుట నాకు అసహ్యమైపోయింది. ఏం బతుకిది, చచ్చిపోదామని మన మాటల్లో చెప్తుంది. సొలొమోన్ ఆ పాయింట్ వరకు ఉంది. ఏం బాబు, కనుక మరెట్లా? వ్యసనం ఎక్కువైంది సార్ సంసారంలో, జీవితంలో అంటే ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. సిలువ దగ్గరికి రా. నీ వ్యసనం ఎవరికి ఇవ్వాలి? యేసుకి ఇవ్వాలి. యేసు నుండి మనకేమొస్తుంది? నెమ్మది వస్తుంది. మాయ్ పాప, బిడ్డ, వ్యసన పడొద్దు, నీ దగ్గరే ఉంచుకోవద్దు. ఉంచుకునే కొద్దీ ఎక్కువైపోతుంది. ఎక్కువైపోయే కొద్దీ చివరకు బ్రతుకు మీదే అసహ్యం పుడుతుంది. అసహ్యం పుడితే ఇంకొకటే కనపడుతుంది. ఏంటి? ఫ్యాన్ కనపడుతుంటుంది, తాడు కనపడుతూ ఉంటుంది. అంత కళ్ళ ముందు కనపడుతుంటుంది ఇంకెవ్వరు లేనప్పుడు. అంతే. కానీ చచ్చి ఏం సాధిస్తారు? అది ప్రశ్న. 2-3 రోజులు ఏడుస్తారు, జ్ఞాపకం చేసుకుంటారు. 4వ రోజు మళ్ళీ మామూలుగా యథావిధిగా. ఇంకా కొంచెం ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నీ ఫోటో గోడ ఎక్కించి దానికి ఒక చిన్న దండేసి కింద 0 బల్బ్ ఒకటి పెట్టి ఇంకంతే. వద్దు, వ్యసన పడు. నిజమే, ఎంతో వ్యసనం జీవితంలో, కుటుంబంలో, సొసైటీలో. అంతెందుకండి, సేవలో ఎంత వ్యసనం మాకు. సేవలో కూడా చాలా వ్యసనం. ఏలియా ఒకసారి అంటారు, ఈ మట్టుకు చాలు బాబు, చాలు, ఇంకొద్దు నాకు ఈ సేవ, వద్దు, నా ప్రాణం తీసుకో. మోషే కూడా వ్యసన పడినాడు సేవలో. ఆయన తెగించి అన్నాడు, నన్ను చంపేయి అన్నాడు. ఎవరితో? దేవునితో. ఏమిరా అంత వ్యసనం అంటే మరి ఏంటి? పాలిచ్చి పెంచెడు తండ్రి బిడ్డను తన రొమ్మున మోసుకొని పొమ్మని పోవునట్లు ఈ జనమంతా నా రొమ్మున మోసుకొని పొమ్మని చెప్పినాడు. ఇది సాధ్యమా? ఇది అవసరమా నాకు? అసలు ఎవనికెవడు అసలు? వద్దు, ఇంగిట్లయితే నన్ను చంపే. దేవునికి స్తోత్రం ఏంటంటే కొన్నిసార్లు మనం చేసిన ప్రార్థనలు వినడం లేదు. అందును బట్టి స్తోత్రం. ఏమ్మా, తర్వాత అర్థమవుతుంది. కనుక ఒకవేళ ఉదాహరణకు మనలో ఎవరైనా, ప్రభువా ఇంక అయిపోయింది, ఇంతకంటే ఏముంది, ఇంతకంటే ఏముంది, ఎక్కువే ఉంది, తక్కువే ఉంది, తీసేసుకో అని అంటే సర్లేరా అని అంటే, కానీ ఆ తర్వాత 2 నెలల తర్వాత మళ్ళా తేరుకొని భార్య ఏమైపోవాలి, పిల్లలు ఏమైపోవాలి. ప్రభువా, ఆ రోజు నువ్వు విననందుకు నీకు స్తోత్రం. ఓ భక్తుడు అందుకే ఇట్లా ప్రార్థన చేశాడు, ప్రభువా నా ప్రార్థనలు ఎన్నో విన్నావు, నీకు స్తోత్రములు. మరెన్నో వినలేదు, అందుకు కూడా నీకు స్తోత్రం. వ్యసనంలో ఏమేమో మాట్లాడుతాం, ఏమేమో ప్రార్థన చేస్తాం. ప్రియులారా, అది ఎక్కువసేపు ఉండకూడదు మనలో. సంసారంలో కూడా గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తల మధ్య వ్యసనం వస్తుంది, రాదని చెప్పను.
కానీ అది ఎక్కువసేపు వెంటనే ఏం చేయాలి? ఓహో! వాక్యం విన్నాను, ఎక్స్చేంజ్ ఆఫరు ఉంది. వెంటనే ప్రభు వైపు, సిలువ వైపు చూసి, ప్రభువా నా వ్యసనమంతా నువ్వు తీసుకో, నీ నెమ్మది నీకు ప్రభువా. కనుక సూర్యుని క్రింద వ్యర్థము, వ్యసనము, వ్యయ, ప్రయాస, ఈ మూడు గుర్తుపెట్టుకోండి. యేసు లేకపోతే ఈ మూడే మిగులుతాయి. యేసు ఉంటే ఈ మూడు మనకు దూరంగా ఉంటాయి. మూడో ఆఫర్ ఉంది, ఎక్స్చేంజ్. ఏమండి, ఎప్పుడన్నా ఇట్లా ఓపికగా ధ్యానం చేసుకున్నారా ఇంట్లో? లోడ చదువుకుంటూ పోవడం తప్ప. బైబిల్ ఎంత నిదానంగా చదివితే, పట్టి వేలు పెట్టి కళ్ళు ఇంత చేసుకుని చదివితేనే దొరుకుతాయి. అవే మాకు ప్రసంగాలై. కనుక మీలో కూడా కొంచెం శ్రద్ధగా చదివితే మంచి ప్రసంగికులు అవుతారు. మీ అనుభవాలు అనుభవించి తర్వాత చెప్తే బాగుంటుంది. మూడోది, మన రోగములను యేసు భరించాడు, తన ఆరోగ్యమును మనకిచ్చాడు. చెప్పండి, మూడోది ఏంటమ్మా బాబు? అన్నా చెప్పాలి. మన రోగములను యేసు భరించాడు, తన ఆరోగ్యమును మనకు ఇచ్చాడు. 4వ వచనం చదువు బాబు. 53:4. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. చాలు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించి, అంటే మన రోగాలు తీసుకున్నాడు. తీసుకొని మనకు తిరిగి ఏమిస్తాడు చెప్పండి? ఆరోగ్యం. బైబిల్లో చాలా చోట్ల దేవుడు ఆరోగ్యమును వాగ్దానము చేశాడు. నేను నీకు ఆరోగ్యమును కలుగా చేశాడు. కనుక మనలో చాలా మంది ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న బిడ్డలు ఉండొచ్చు. అయితే విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు ఈ రోగం వచ్చింది, ఇది నువ్వు తీసుకో, నాకు ఆరోగ్యమి అని అడిగితే మంచిది. ప్రియులారా, నేను ఒక డాక్టర్గా పనిచేస్తున్నాను. నా మొదటి వైద్యుడు యేసుక్రీస్తు ప్రభు. డాక్టర్లకే డాక్టర్ ఆయన. కనుక నాలో ఏదైనా రోగ లక్షణం, బలహీనత కనబడినప్పుడు నేను మొదట మోకరించి ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ రోగం నువ్వు తీసుకో, నీ నుండి ఆరోగ్యము నాకు ఇవి. ఎన్నోసార్లు ప్రభు అట్లా కృప చూపు. అలాగని వైద్యం అవసరం లేదని నేను చెప్పట్లేదు. యేసు ప్రభువే నోరారా ఏమని? రోగులకు వైద్యుడు అవసరం. అయితే మొట్టమొదట ప్రయారిటీ ఏంటంటే ప్రే బిఫోర్, ప్రార్థన చేయండి, ప్రభువుని అడగండి. ప్రభువు దగ్గర నుంచి ఆరోగ్యము పొందుతుంది. అలాగే ప్రభు అనుమతిస్తే వైద్య సహాయం కూడా తీసుకుంటాం. ఆ విధంగా ఆరోగ్యము పొందగా ఎంతమంది డాక్టర్లు, నర్సులు, దేవుని బిడ్డలు సమర్పణ కలిగి సేవ చేస్తూ అనేకుల ఆరోగ్యం కోసం ప్రయాసపడుతూ. ఇది దేవుడిచ్చిన ట్రైనింగ్. నాకు ఎవరిచ్చారు? దేవుడిచ్చింది. యేసు నామమున నేను వైద్యం చేస్తాను, ప్రార్థన చేసి నేను వైద్యం ఇస్తాను. ఫెయిత్ ప్లస్ మెడిసిన్, విశ్వాసము మరియు వైద్యం. సరే, మీరు అనొచ్చు, సార్ ప్రార్థన చేసిన ఆరోగ్యం దొరకలేదు, డాక్టర్ల చుట్టూ తిరిగినా ఆరోగ్యం దొరకలేదు, ఇప్పుడేం చేయమంటారు అంటే దానికి కూడా బైబిల్లో పరిష్కారం.
ప్రియులారా, ఒకవేళ ఆరోగ్యము దొరకకపోతే, దేవుడు ఇవ్వకపోతే, ఆ రోగం ఉండటము ఒకవేళ ఆయన చిత్తమైతే, ఒక ఉద్దేశం కోసం పెడితే, పౌలు కూడా నా దేహములో ఒక ముళ్ళు అన్నాడు. నా శరీరములో ఒక ముళ్ళు నన్ను నలగొడుతుంది. కనుక సాధారణంగా చెప్పాలంటే, ఒక కుదరని రోగము పౌల్లో వేదన పెడుతుంది. ఆయన అన్నాడు, ముమ్మారు వేడుకున్నాడు. గ్రీకు భాషలోనంట దాని అర్థం మాటి మాటికి వేడుకున్నాను. ముమ్మారు అంటే 3 సార్లే వస్తుంది గ్రీకు భాషలో. మాటి మాటికి అంటే ఆ బాధ భరించలేక అది పోవాలని సిన్సియర్గా కోరుకుంటే, ప్రభు ఏమన్నాడు, పౌలు అది ఉండనీలే, అది ఉండని. మరి ఎట్లా ప్రభువా నేను భరించేదంటే, నా కృప నిన్ను ఆవరిస్తుంది. కనుక వినండి, ప్రభు ఖచ్చితంగా జవాబులు ఇస్తాడు, అది మర్చిపోవద్దు. అయితే కొన్నిసార్లు మనం అనుకున్నట్టు జవాబు రాదు, కానీ తాను అనుకున్నట్టు జవాబు ఇస్తాడు. పౌలు ప్రార్థన చేశాడు, కానీ జవాబు వేరుగా వచ్చింది. మొత్తానికి ఆన్సర్ వచ్చింది. పౌలు అప్పుడు అర్థం చేసుకున్నాడు, వినండి, ఆరోగ్యము కంటే కృప ఉత్తమమైనది. గ్రేస్ ఈజ్ గ్రేటర్ దాన్ హెల్త్. గ్రేస్ ఈజ్ గ్రేటర్ దాన్ హెల్త్. ఆరోగ్యాన్ని మించినది ఏంటి చెప్పండి? కృప. ఆరోగ్యం లేకపోయినా కొన్నాళ్ళు బ్రతకొచ్చు మనము, కానీ కృప లేకపోతే క్షణం కూడా బ్రతకం. అందుకే పాటలు పాడుతుంటాం, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను. ఒక్క క్షణం కృప దూరం అయితే మనం తట్టుకోలేం. కనుక ప్రియులారా, వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డిమాండ్ హెల్ప్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి ఆరోగ్యం మనము ధైర్యంగా అడగడానికి హక్కు ఉందే లేదా? అడుగుదాం అంతే, మనం అంతే. ప్రభువా నాకు ఆరోగ్యమే, నా రోగము తీసుకో, ఆరోగ్యం నాకు ఇస్తాడు. లేదంటే సరే వైద్యం ద్వారా అట్లా కార్యం చేస్తాడు. సరే అక్కడికి కుదరకపోతే చివరి పాయింట్ ఏంటి? కృప ఇస్తాడు. ఓ మంచి పాట నేను ఎప్పుడన్నా, చాలునయ్య నీ కృప నా జీవితాన్ని, సాయంత్రం పాడదు, మా వాళ్ళకు కొంచెం ధైర్యం రావాలి. చాలునయ్య నీ కృప నా జీవితాన్ని. నిజంగా భక్తుడు ఆ చరణాలు వింటుంటే ఎంత లోతైన అనుభవంలో ఉన్నారు. అందులో ఒక చరణం ఏంటంటే, పృథ్వీలోన ముండ్ల పొదలు మొలిపించిన, పృథ్వీ అంటే భూమి మీద ముండ్ల పొదలు మొలిపించినావు, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు. ఉందే లేదా ముళ్ళు? ఏదో ఒక ముళ్ళు ఉంది. ఏం తమ్ముడు, ఉందే లేదా? నాకు ఒక ముళ్ళు, నీకు ఒక ముళ్ళు. ఆ మధ్య ఒక చోటికి పోతే ఒక ఆయన ఉంది, ముసలాయన, పెద్ద నాయనా, నేను పౌలు కంటే గ్రేట్ అన్నాడు. ఇదెట్ట అనుకోలే, అబ్బా ఎంత మాట నేను ఎక్కడ చూడలేదు అంటే ఓ విషయంలో చెప్తాను. ఏంది పెద్ద ఆయన అంటే, పౌలుకు ఒక ముళ్ళే, నాకు 5 ముళ్ళు ఉన్నాయి. చెప్పు మరి నేను గొప్పనే కాదా? బలహీనతల్లో అతిశయించడం అంటే అదే. ఏమ్మా, పౌలు కంటే గొప్ప నిజమే, ఆ విషయంలో నువ్వే మొనగాని. ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావంటూ వెదకక ప్రభువుకు ముళ్ళ కిరీటమా. ప్రభు తలలో ఏం కిరీటము?
19 ముళ్ళు తలలో దిగబడ్డాయని చరిత్రకారులు అంటూ ఆ చివరి లైన్ ప్రియులారా, లేదు మాకు నీ కృప ముల్లుకు వేరుగా అని. లేదు మాకు నీ కృప ముల్లుకు వేరు. బా, ఏం తలంపులండి అప్ప. కనుక ప్రియులారా, కొన్ని ముల్లుగా ఉంటాయి. అయితే ఎవరిలో అయితే ముళ్ళు చూస్తాడో ప్రభు వారికి ఏమిస్తాడు చెప్పండి అమ్మా, చెప్పాలి. కనుక నీవు నేను కృప నొందినవా చాలు, నా కృప నీకు గట్టిగా గట్టిగా చాలు అనే మాట ఎప్పుడు వస్తుంది చెప్పండి? బాగా దప్పికైంది, నీళ్ళు తాగుతున్నాం, మళ్ళా ఇంకో పోయమంట చాలు అంటే దప్పిక, అన్నం తింటున్నాం ఇంకొంచెం ఏమంట చాలు చాలు అంటే ఏంటి? ఆకలి తీరి అంటే తృప్తి అయినప్పుడు చాలు. కనుక పౌలు, నా కృపను బట్టి నీవు తృప్తిగా ఉండగలవు. ఏం బాబు, దేవుని బిడ్డలు ఎట్లుండాలి? తృప్తిగా ఉండాలంటే. అమ్మా, ఉదాహరణకు భోజనం చేస్తున్నాం అనుకోండి, వంటలు బాగలేవు, ఏం ఫీలింగ్స్ వస్తాయి తెలుసా? ఇది ఏమన్నా ఎట్లన్నా ఏం చేస్తావు? కానీ బాగా ఉందనుకోండి, బ్రహ్మాండంగా తిని బాగా తృప్తి అయితే ఆ ఫీలింగ్స్ ఏంటో తెలుసా? బ్రేవ్, అదేనమాట. అంటే ఫీలింగ్ ఏంటి? ఈసారి వంటలు బ్రేవా ఏది చెప్పండి రామరాజు? ఏమనుకుంటూ లేదు, నాకే అనిపించింది. ఈదుల దేవర పడ్డ దాటితే ఫోన్ చేస్తే ఏంటి ఈదుల దేవర బండి కొట్టుకుని ఏదో మటన్ కడ్డీలు అంట ఆ శుక్రవారం మంగళవారం అంటే అది ఈదుల దేవర బండి. సర్లే ఈడే ఉంది ఆడుండాయి కదా అని అంటే ఈసారి లేదన్నా. అదే సరే అటనా ఇదేంది ఈసారి ఇట్ట ఏమ్మా, అసంతృప్తి వేరు, తృప్తి వేరు. అయితే ప్రియులారా, ఒక విషయంలో మనమందరం తృప్తిగా ఉండొచ్చు. ఏ విషయంలో? నీకు నాకు పక్షపాతం లేకుండా చాలినంత కృప ఉంది ఆల్రెడీ. ఇంకెందుకు అసంతృప్తి? కనుక నువ్వు కూడా పాడుకో, చాలునయ్యా నీ కృప నా జీవితం. సాయంత్రం పాడు బాబు, నీ నోట వింటే ఇంకా ధైర్యం వస్తుంది. ఆ మాట నేను మర్చిపో. లేదు మాకు నీ కృప ముల్లుకు వేరు. ముళ్ళుందంటే ముళ్ళును ఆవరించే ఉంటుంది కృప. 3వ పాయింట్. 4వది, మన అతిక్రమముల నిమిత్తము అతడు గాయపరచబడినాడు, మనలను క్రమపరిచాడు. మన అతిక్రమముల నిమిత్తము యేసు గాయపరచబడినాడు, మనలను క్రమపరిచాడు. మన అతిక్రమం ఆయనకిచ్చాము, ఆయన క్రమము మనకి. 5వ వచనం చదువు. 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. 12వ వచనం చదువు. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడై. అతిక్రమము చేయు వారిలో చూడండి,
అసలు ఆయన ఏ అతిక్రమము చేయలేదు, ఏ అక్రమము చేయలేదు. కానీ అక్రమకారులలో ఒకనిగా ఎంచబడినాడు. అతిక్రమము చేసిన వారిలో ఒకనిగా ఎంచబడినాడు. కారణం ఏంటంటే నా అతిక్రమం ఎవరి మీద పడింది? యేసు. యేసయ్య ఈ లోకములో ఉన్నప్పుడు క్రమముగా మర్యాదగా నడుచుకున్నాడు. ధర్మశాస్త్రం పొల్లుపోకుండా నెరవేర్చాడు. అంత క్రమంగా నడుచుకున్న మనుష్యుడు భూమి మీద మరొకరు లేరు. సంపూర్తిగా ఈ ఫుల్ఫిల్డ్ ద లా ఆఫ్ మోసెస్. అంత క్రమము కనుక ఆయన నమ్మిన బిడ్డల్లో కూడా ఇప్పుడు ఏం కనపడుతుంది చెప్పండి? క్రమము 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 క్రమము. కనుక మనం క్రమముగా కూర్చుంటాం, క్రమముగా తింటాం, క్రమముగా నడుచుకుంటాం, క్రమముగా పాడుతాం. అన్ని క్రమం క్రమం చక్కగా. ఎంత గొప్ప అనుభవంలోకి మనం వచ్చాం. ఒకప్పుడు మన జీవితం ఏంటి? అతిక్రమంలోనే అతి ఉంది. ఏముంది? అతేవారం మంది. ఇప్పుడు అంతా అతే బాగా అతి. ఇప్పుడు ఆ అతి ఎగిరిపోయింది. ఇప్పుడు ఏం మిగిలింది? క్రమము. ఈ కూడికలు ఎందుకంటే మనల్ని ఇంకా క్రమపరుస్తున్నాయి. క్రమం నేర్చుకుంటున్నాం. అప్పుడప్పుడు మనలో అతిక్రమము కనబడిన ప్రభు దాన్ని సరిచేస్తూ ఉన్నాడు. క్రమము కానిది అక్రమము. చెప్పండి ఏంటి? క్రమము కానిది అక్రమం. అందుకే అనేకులతో ఒక దినాన్ని అంటాడు ప్రభు, అక్రమము చేయువాళ్ళు. అంటే మీలో ఏం లేదు? క్రమము లేదు. కనుక ఏదైనా విషయంలో అక్రమం కనపడుతుందా? అతిక్రమం కనపడుతుందా? ప్రభువా, క్రమము దాటి నేను వెళ్ళకు. అతి వద్దు నాయన. ఏ విషయంలో కూడా అతేవారం మనకు. ట్రాఫిక్ రూల్స్, క్రమం. అది ఏంటండి? క్రమం. రూల్స్ పాటిస్తే, రూల్ దాటితే, గీత దాటితే ఫైన్ అంతే. అందుకే మంచి కొటేషన్, ఫాలో ద లైన్, పే నో ఫైన్ అని. లైన్ను పాటించండి, ఫైన్ కట్టకుండా వెళ్ళిపోండి. అవన్నీ మన కోసమే. క్రమము. ఇంకా హైవేల మీద ఇంకొక మాట రాస్తుంది, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని. స్పీడ్ థ్రిల్ ఉంటుంది స్పీడ్లో, ఏమండి? కానీ పక్కనే ఉంది, చంపేస్తుంది. అది థ్రిల్లు కాదు, కిల్ అయిపోతుంది. ముఖ్యంగా యవ్వనస్తులకు ఎన్నండి రోజు యాక్సిడెంట్. ఈ బలిసినోళ్ళ పిల్లలు ముఖ్యంగా బిఎండబ్ల్యూ కార్ అంట, స్కోడా కార్ అంట, అదెంట ఇదెంట పోయి గుద్దితే అంత పిచ్చలు అయిపోతుంది కారు. ఏందిరా ఎంత స్పీడ్ అంటే 120 పైగా తాగింది. బలిసినే వరాలు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. ఓసారి ఓ యవ్వనస్తుంతో అంటే, రే స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ రా అంటే, వాడు రివర్స్లో స్పీడ్ కిల్స్ బట్ థ్రిల్స్ అన్నాడు. సచ్చిన పర్వాలేదు అంకుల్, థ్రిల్లు కావాలి మనకు. ఏం కావాలి? థ్రిల్లు కావాలంట. పోరనైనా తొందరగా వెళ్ళిపో, భూమి బరువు తగ్గిపోతుంది. ఈ కుర్రాళ్ళకు ఒక సామెత ఈ మధ్య చదివిన, యవ్వనస్తునికి బైక్ ఇవ్వకూడదంట, ప్రసంగికునికి మైక్ ఇవ్వకూడదంట. వాడు కంట్రోల్ తప్పుతాడు. మాలాంటి వాళ్ళతో ప్రాబ్లం. అందుకే జాగ్రత్తగా టైం చూసుకుంటూ చెప్తారు, కంట్రోల్ తప్ప, ఏదైనా కంట్రోల్ తప్పదు. స్పీడ్ కిల్స్ బట్ థ్రిల్స్. రివర్స్లో వస్తే, అరే
క్రమము. హైవే మీద ఎంత మంచి వాహనమైనా మన ఇండియన్ హైవేస్ మీద 80 కిలోమీటర్లు మ్యాక్సిమం స్పీడ్ అని బోర్డు పెడుతుంది. 80 లెక్కకు, అక్కడక్కడ 100 అని పెట్టింది. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్లో అక్కడక్కడ లైన్లు 120 అని పెట్టింది. అంతకు మించి రోడ్డును బట్టి స్పీడ్. క్రమము. క్రమంగా పోతే ప్రాణాలు దక్కుతాయి, అక్రమంగా పోతే ప్రాణాలు మిగులుతాయి. జీవితంలో అతిక్రమము అనే విధానములో జీవించి ప్రభువు నెరగని దినాల్లో ఎంత నష్టపోయి ఉంటాము. అయితే దేవునికి స్తోత్రం, సిలువ దగ్గర మనకు ఆఫర్ దొరికింది. రే నాయన, నీ అతిక్రమము నాకివ్వరా, నా క్రమము నీకు ఇస్తాను, నేర్పిస్తాను, నిన్ను క్రమ పద్ధతిలో నడిపిస్తాను. ఐదోది మన దోషములను యేసు తీసుకున్నాడు, మనలను నిర్దోషులుగా చేశాడు. చదువు బాబు, మళ్ళీ 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. తర్వాత 6వ వచనం. 6వ వచనములో కూడా మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఎంత మంచి మాట అండి. చూసారా, మన దోషములను యేసు తీసుకున్నాడు, మనలను నిర్దోషులనుగా తీర్చిదిద్దాడు. ఎక్స్చేంజ్ ఆఫర్. అన్నా వింటున్నారా బాబు? బుర్రకెక్కుతుందా? ఏమ్మా, ఏం మాట్లాడు? వింటున్నారా? పోనీ కొంచెం అట్ట ఊపండి. వింటున్నారా? నోరు తెరవండి. వీళ్ళు మేలు. కొంచెం అరవండి అమ్మా. వింటున్నారా? కొన్నిసార్లు వాక్యంలో లీనమైపోతే కూడా ఇంకా మళ్ళీ ధ్యాసలోకి రావు. సంతోషం, మీరు వాక్యంలో మునిగిపోయినారని నమ్మి విశ్వసించి సాగుతున్నారు. నిర్దోషి అనే సాక్ష్యం ఎంత మంచి. దానియేలు సింహాల గుహలో పడినప్పుడు బయటి రాజుతో అంటాడు, దానియేలు అంటే ఓ అని అన్నాడు. ఎక్కడి నుంచి? సింహాల గుహలో నుంచి వినపడింది మానవ స్వరం. ఏం అద్భుతం చూడండి. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అంటే రాజు చిరకాలము జీవించగా అని చెప్తూ అంటాడు, రాజా నీ దృష్టికి కూడా నేను నిర్దోషిని, దేవుని ఎదుట నిర్దోషిని, నీ ఎదుట నిర్దోషిని. నా మీద నిందలు మోపి గుహలో పడి దేవుడు తన భక్తుణ్ణి ఆదుకున్నాడు. కనుక వినండి, నిందలు ఎవరము తప్పించుకోలేము. నిందలు నిజము కాదు. నిందలు నీలి మేఘాలు. గాలొస్తే మేఘాలు ఏమైపోతాయి? కొట్టుకొని పోతాయి. నీ నిర్దోషత్వాన్ని ప్రభువు రుజువు చేస్తాడు. మధ్యాహ్నపు వెలుగువలే ప్రకాశింపచేస్తాడు. అయితే మనలో ఏదైనా దోషం ఉన్నప్పుడు యథార్థంగా ఏం చేయాలి? ప్రభువా, ఈ విషయంలో నేను దోషిని,
నన్ను క్షమించు, కడుగు అంటే ప్రభు క్షమించు, నిన్ను నిర్దోషిగా మార్చు. కనుక దేవుని పిల్లలు నిర్దోషంగా బ్రతకటం అదొక సాక్ష్యం, అదొక సాక్ష్యం. సరే, ఈ లోకంలో ఉన్నాం, ఏదో ఒక మలినం అంటుతూ ఉంటుంది. అందుకని ఒక భక్తుడు ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏంటంటే, అరే నాయన, ప్రతి ఆదివారం వస్తారు, బల్లలో పాలు పొందుతారు. పాలు పొందే ముందు ఏం చేస్తాము చెప్పండి? లటక్కున వేసుకుంటాము. ముందు ఏం చేస్తాం చెప్పండి? హెచ్చరికలు ఇచ్చి అప్పుడు ఏం చేస్తాం? ముందు తినే ముందు ఏం చేస్తాం బాబు? సరి చేసుకుంటాం లేదా? మీకు అలవాట్లేదు? లేదు సార్, దాన్ని చూస్తే ప్రసాదంలాగా అనిపిస్తుంది, పానకంలాగా. ఇంత ఉంది అలవాటు కదా, ఆడికి ఇడికి పోయి అందుకే లటక్కున. అట్లా కాదు ఇది వ్యవహారం. ప్రతివాడు తను తాను సరే అంటే, గడిచిన వారం అంతా ఏదన్నా దోషము జరిగి ఉంటే ప్రభువా నన్ను అందుకే ఒక భక్తుడు ఒక ఆఫర్ ఏమిటంటే, ఒకటి కంటే ఎక్కువ తప్పులు లేకుండా చూసుకొని రా అని. ఆ వారంలో ఒకటి కంటే ఎక్కువ వద్దు. ఏం సార్ అట్ట? దేన్ని బట్టి ఆయన అన్నాడంటే, ఎఫెసు సంఘంతో ప్రభు ఒక మాట అన్నాడు. ఏమని? నీ మీద తప్పు ఒకటి. నిజంగా ఆ సంఘం ఎంత మేలండి! ఎన్ని తప్పులు ఉన్నాయి ఆ సంఘంలో? గట్టిగా ఎతికితే, ప్రభువే వెతికితే ఎన్ని కనపడినాయి చెప్పాలి అన్నా? ఎన్ని? మరి ఈ సంఘంలో చెరుకులపాడు సంఘం, పుట్లూరు, ఎరుకల చెరువు, వెల్దుర్తి, ప్రభు చెప్పగలడా? ఒక్కటే ఉంది నాయన, ఒక్కటే. ఆ తప్పు కూడా ఏందంట? మొదట ఉండిన ప్రేమ వదిలేసావు నువ్వు. అది కూడా తప్పేనా? మనమైతే అది కూడా తప్పేనా అంటే అది తప్పు నా దృష్టిలో. ఒక విధంగా చెప్పాలంటే మంచి తప్పు, అది చెడ్డ తప్పు కూడా కాదు. కొంచెం ప్రేమ తగ్గింది, మామూలే కదా. సామ్రాజ్ సంసారం అంటే తగ్గుతుంది మరి. అప్పుడున్నట్టున్నదా? తగ్గిందే లేదా? ఉన్నమాట చెప్పు. లేకపోతే పాపను అడుగుతాను. అబద్ధాలు అడగకూడదు. తగ్గింది మరి, ఏం చేస్తాం? తగ్గకూడదు, తగ్గింది. ఒక తప్పు మోపవలసి. కనుక ఎప్పటికప్పుడు నిర్దోషులముగా ఆయన రక్త ప్రోక్షణలో నిర్దోష హృదయం ప్రభువా, నిర్మలమైన మనస్సాక్షి, నిందారహితమైన ప్రవర్తన, ఇవి ఆశపడ సిలువ దగ్గరే ఇది. ఆరవది, మన శిక్ష ఆయన మీద పడింది, ఆయన భిక్ష మనకు దొరికింది. చెప్పండి, ఆరోదేంటి? మన శిక్ష యేసు మీద పడింది, యేసు భిక్ష మనకు దొరికింది. చదువుతారు నాయన? మన సమాధానార్థమైన, ఎన్నో వచనం? 5. చదువు బాబు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. చాలు. మన శిక్ష యేసుకి ఇచ్చాము. యేసు భిక్ష, భిక్ష క్షమాభిక్ష. ఏం బాబు? భిక్ష. భిక్ష ఎవరికి ఇస్తారు చెప్పండి? భిక్షం ఎవరికి వేస్తారు? వాళ్ళని ఏమంటారు? భిక్షం వేస్తారు. వాళ్ళని ఏమంటారు? బిచ్చగాళ్ళు అంటే. ఇది బిచ్చగాళ్ళ సంఘం. నువ్వు బిచ్చగాని ఎందుకు ఎచ్చులు? బిచ్చగత్తే ఉంది. ఆ శిక్ష తట్టుకోలేక ప్రభు అని అంటే ఆయన తన మీద వేసుకుని
క్షమా భిక్ష. మర్చిపోవద్దు, భిక్షం దొరికింది నీకు. వద్దు, అతిశయం వద్దు, ఎచ్చుల వ్యవహారాలొద్దు. సంఘంలో అణిగి మణిగుండు, మర్యాదగుండు, ఒదిగుండు. సంఘంలో ఎగుళ్ళాట్లొద్దు. వద్దు నాయన, ఒదిగుండం. ఏం కొండి లేపుతున్నా ఇరగొడతాడు. ఎచ్చులేవారు ఎందుకు రాయి? బిచ్చగానికి ఎందుకు ఎచ్చులు? అడుక్కునేటోని వచ్చి అడుక్కోలేదా? ఓసారి పెద్ద చర్చిల దగ్గర కొంతమంది భిక్షకులు ఇటో అటు లైన్లో ఉంటారు. సరే, ఒక ఆయనకు విసుగొచ్చి, "ఏ, ఏంద్రా ఎప్పుడు చర్చి దగ్గర బిచ్చగాడు లెక్క, నేను పని చేసుకొని బ్రతకూడదా" అంటే అప్పుడు ఆ బిచ్చగాడు ఒకడన్నా, "సార్ మీరేమనుకోకపోతాం, ఏందిరా అంటే, మీరు మేము ఒకటేనండి." ఎట్టొకటేతాం అంటే, మేము చర్చి బయట అడుక్కుంటాము, మీరు చర్చి లోపల అడుక్కుంటారు. అంటే సార్ తేడా అంటే, "ఆ, ఎంత సత్యం చెప్పినావురా, పటు 500." బా, ఏం సత్యం! నా నా పొగురంతా దిగిపోయిందిరా. అంతే బిచ్చగాళ్ళం, అంతే. మేము పోయి లోపల అడుక్కుంటాం, మీరు బయట అడుక్కుంటారు. అందరం బిచ్చగాళ్ళం. ఏమ్మా? సరే, సేవకుల సంగతి కూడా చెప్పుకుందాం. పెద్ద సేవకుడు అంటుంటారు కొంతమందిని. ఆ మాట అన్నప్పుడల్లా నాకు గుర్తు, అంటే పెద్ద బిచ్చగాడు అనమాట. ఏమ్మా? పెద్ద బిచ్చగాడు. ఇంకా ఏమంటుంటారు, అంతర్జాతీయ ప్రసంగికుడు అంటే నాకు అనుభవం. అంతర్జాతీయ భిక్షగాడు, మేము లోకల్ బిచ్చగాళ్ళం అంతే. దేశాలు తిరిగి బిచ్చవేస్తాడు, అంతే కదండి ప్రాక్టికల్. మేమేందంటే ఈ చెరుకుల పాడు ఎరుకల చెరుకులు దొరికితే అంతా బిచ్చమే వారం ఇది. సిలువ దగ్గర భిక్ష దొరికిందమ్మ. మన సమాధానార్థమైన శిక్ష మీద పడింది. ఏదో భిక్ష నాకు రక్షణ ఇచ్చాడు, భిక్షం వేశాడు. జాగ్రత్త. ఆ గ్రహింపులో సరే, మనల్ని కుమారులనుగా కుమార్తెలుగా చేసుకున్నాడు నిజమే, కానీ మర్చిపోకూడదు, నాకు భిక్షం వేశాడు సిలువలో. 7వ యేసుకు దెబ్బలు మనకు స్వస్థత. చెప్పండి, యేసుకు దెబ్బలు మనకు స్వస్థత. ఎక్కడుంది అధ్యాయంలో? చదువుతారా? 5వ వచనమును, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనకు స్వస్థత. ఆయన గాయాలు మనకు స్వస్థత. చరిత్రకారులు చెప్తారు, యేసు దేహం మనం మామూలుగా పంచగాయాలు అంటుంటాం. ఇక్కడొకటి, ఇక్కడొకటి, డొక్కలు, 2 కాళ్ళు, అట్లా 5 గాయాలు. కానీ అసలు ఆ గాయాలన్నీ మెడికల్గా లెక్క పెడితే 6,660 గాయాలు ఆయన దేహం. ఒక శరీరం మీద అన్ని గాయాలు మనిషి తట్టుకోగలడు. అందుకే రత్నవర్ణుడు ఏమైపోయినాడు చెప్పండి? రక్తపు ముద్దగా. ఆ దెబ్బల వలన మనకు స్వస్థత. కనుక ఇంగ్లీష్లో ఒక భక్తుడు ఈ మాట, జీసస్ వాజ్ ఏ వూండెడ్ హీలర్ అన్న, గాయపడిన వాడు మనల్ని స్వస్థపరుస్తాడు.
గాయపడి బాగు చేసేవాడు. wounded healer జీసస్. కనుక ప్రియులారా, మన గుండె గాయ ఏమైనా ఉన్నా ప్రభువు దగ్గరికి వెళ్తే మాన్పిస్తుంది. మన హృదయానికి స్వస్థతగా. స్వస్థత అంటే కేవలం బాడీకే కాదు. ఏమండి? ఇంగ్లీష్ 147 కీర్తనలో గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తారు. ఇంగ్లీష్లో హీ హీల్స్ ద బ్రోకెన్ హార్ట్. అంటే గుండె పగిలిన వాడు, గుండె గాయాలైన, గుండె చెదిరిన ఆయన బాగు. అన్నిటికంటే ప్రియులారా, మన హృదయము, మన హృదయానికి హీలింగ్, స్వస్థత కావాలి. ఎందుకంటే బయటికి ఇలా కనిపిస్తుంటాం కానీ గుండెలో ఏదో గాయం రేగుతుంది, గుండెలో బ్లీడింగ్ జరుగుతూ ఉంటుంది, గుండెలో నొప్పి, గుండెలో బాధ, గుండెలో వేదన. అయితే సిలువ దగ్గరకు వస్తే మనకేం దొరుకుతుంది చెప్పండి? స్వస్థత దొరుకుతుంది. నా హృదయానికి స్వస్థత యేసు. కనుక ఆయన రక్తము ద్వారా రక్షణ, ఆయన గాయముల ద్వారా స్వస్థత. ఆహా! అందుకే పౌలు అంటారు, రే బాబు, సిలువను పక్కన పెడతారేంట, సిలువను మరుగు చేసి మాట్లాడతారేంట, ఆయనను మరుగు చేసి మాట్లాడు, వేరొక యేసును ప్రకటిస్తారు. అద్భుతాల యేసు, స్వస్థతల యేసు, ప్రాస్పరిటీ యేసు, ప్రవచనాల యేసు. నీకు ప్రవచనం, నీకు ప్రవచనం. బిజినెస్ ఎక్కువ. పౌలు అంటున్నాడు, ఎవడన్నా ఎటనన్నా పోని నాకెందుకు, నేను మాత్రం యేసు క్రీస్తు అనగా. చెప్పండి అర్థమేంటి గట్టిగా? ఆహా! తప్ప మరి దేనిని ఎరుగుతుందునని నిశ్చయించు. ఇది రెండో పాఠం, సిలువ యొక్క కార్యాలు, ద వర్క్స్ ఆఫ్ ది క్రాస్. యేసయ్య సిలువ చెంత ఉంటుంది. అందుకే పాత పాటల్లో సిలువే నాశర, సిలువయందే ముక్తి బలము, పలు విధముల పదములరిసి ఫలితమేమి గానలేదు, సిలువ చెంతకు చేరినాడనుగా. దేశమంతా తిరిగినాను కానీ ఏం ఉపయోగం లేదు. తిరిగి తిరిగి యాడికి వచ్చినాను? సిలువ దగ్గరికి. సిలువే నాశర. ఇంత ప్రియులారా, మొదటి పాఠంలో సిలువ యొక్క మాటలు 7, రెండో పాఠంలో సిలువ యొక్క కార్యాలు 7 భద్రం చేసుకుందాం. సిలువ అనుభవాల్లో మేలు పొందుదాం ధన్యులము. దేవుడి మాటలు దీవించునుగాక.